ఉద్యోగులకి మేనిఫెస్టో వచ్చిన తర్వాత నేను ప్రజల్లో తిరుగుతూ కూడా ఆ మేనిఫెస్టో గురించి చెప్తూ ఉంటే చాలాసార్లు చాలా చోట్ల మహిళ మేనిఫెస్టో గురించి వాళ్ళే ముందుకొచ్చి చెప్తున్నారు. అంతగా ఈ సూపర్ 6 కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇంటింటికి మంచినీటి పథకం, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇంక్యుబేషన్ సెంటర్ లాగా ప్రతి ఎంటర్ప్రెన్యూర్కి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాల కల్పనలో పాలు పంచుకోవాలంటాం. ఇవన్నీ కూడా చాలా బాగా నేను చెప్పకముందే జనాల నుంచి వస్తుంది. సో దీనికి లేటెస్ట్గా చూసిన సర్వేలకి గతంలో గెలిచే స్థానాలు అయినప్పటికీ కూడా ఆ గెలిచే స్థానాల్లో పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ బాగా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఎందుకంటే అతను మేనిఫెస్టోలో ఏమీ లేదు. ఆ పాత మేనిఫెస్టోనే ఏదో అటు ఇటు చేసి 2-3 తీసేసాడు తప్ప. ఒక రకంగా మనం ఆలోచించుకుంటే అసలు స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే ఎవరు బాబు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసేది అని క్యాల్కులేట్ ఒక ఆలోచనలో ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నది. నేను ఎందుకు నాకు వచ్చిన సర్వే ఖచ్చితంగా నిజం అవుతుందని అనుకుంటున్నానంటే, ఉద్యోగస్తులు ప్రతి ఉద్యోగస్తుడికి నేను నా పర్యటనలో భాగంగా పేర్లు చెప్పకూడదు కాబట్టి ఉపాధ్యాయులను కూడా కలవటం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా. మీకు ఎంత ఉంది ఎరియర్ అని. కేవలం 8 సంవత్సరాల క్రితమే ఉపాధ్యాయురాలు వారు జాయిన్ అయ్యారు. 2 లక్షల చిల్లర వాళ్ళకి రావాల్సిన ఎరియర్స్ ఉన్నాయి. అంటే అందరికీ కూడా అది లిస్ట్. ఉపాధ్యాయురాలు కొత్తగా జాయిన్ అయ్యారు 8 ఏళ్ళ క్రితం. మరి అంత ఉంటే మరి ఎన్ని వేల కోట్లు ఉద్యోగస్తులకి ఈయన బకాయి పట్టాడు. వెంకటరామరెడ్డో ఇంకో అల్లరి చిల్లర రెడ్డో సపోర్ట్ చేసినంత మాత్రాన ఎంప్లాయీస్ అసోసియేషన్లో మరి ఎంప్లాయీస్ అందరూ కూడా తీవ్రమైన నిర్వేదంలో ఉన్నారు అని మనం చెప్పుకోక తప్పదు. మరి ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులు తీసుకుంటే కనీసం ఒక 40 లక్షల మంది, కన్జర్వేటివ్ ఎస్టిమేట్ 40 లక్షల మంది ఎంప్లాయీసే ఉంటారు. నెక్స్ట్ మగవాళ్ళు 50%. మగవాళ్ళలో మద్యం తాగే వాళ్ళు ఒక అంచనా ప్రకారం 60%. అంటే జనాభాలో మేబీ ఒక 30% అని మనం లెక్క పెట్టుకుంటే పురుషులు అంటే ఎంతమంది అయ్యారు? 4 లక్షల ఓటర్లే తీసుకుందాం. 1 కోటి చిల్లర, కోటే అనుకుందాం. ఆ 1 కోటి మంది, ఆ క్వార్టర్ తాగే 1 కోటి మంది అలా జేబుకి చిల్లు, హెల్త్కి చిల్లు, ఆ మంత్ తాగేవాడు కూడా ఓటాడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల. సో ఆడెవడో ఓటాడు. మరి ఈ 1 కోటి మందిని తీసేయాలి. ఈ 1 కోటి మందిలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక 20 లక్షల మంది ఉన్నారనుకో, ఆ 40 ఒక 20 లక్షలు తీసినా ఈ 1 కోటి 20 అంటే నేను కన్జర్వేటివ్గా చెప్తున్నా, ఈజీగా అందరికీ చూసే వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా. వీళ్ళు లేరు. యువకులకి సరే జాబ్ క్యాలెండర్ లేదు, ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఆపేశాడు. ఇక్కడ ఉద్యోగాలు దొరక్క పక్కూర్లు వెళ్ళిపోతున్నారు. తెలంగాణకే మరి లాస్ట్ ఇయర్లో 3 లక్షల గ్యాస్ కనెక్షన్లు అక్కడ పెరిగినాయి, ఇక్కడ తగ్గినాయి. అంటే 3 లక్షల కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఉద్యోగాలు లేవు. సో యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. సో యువకులు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు లేకపోతే పాస్ అవుట్ అయిన వాళ్ళు, మనకి యువకుల పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో కనీసం మనం 50 లక్షలు వేసుకోవచ్చు కదా కన్జర్వేటివ్గా. డిగ్రీ పాస్ అయ్యి యువకులు
అవునండి. చదువుకున్న వాళ్ళకి అసలు ఉద్యోగం ప్రాబ్లం లేదు, బోలు పనులు చదివేసుకుని బీటెక్లు ఎంటెక్లు చేసేసి మరి వాళ్ళకేమో బయటికి వెళ్ళి ఉపాధి అందరూ వెళ్ళలేరు. ఇక్కడ ఉపాధి క్రియేట్ చేయాలంటే అసలు మనవాడు యాంటీ డెవలప్మెంట్, బటన్ నొక్కాను అంటాడు తప్ప అసలు యాంటీ డెవలప్మెంట్. అమర్రాజాని తరిమేసాడు, వీళ్ళు కంపెనీ పోతే అందరినీ తరిమేస్తున్నారు. ఇండస్ట్రియలిస్ట్ ఎవడైనా సరే ఇక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవాలని రూల్ పెట్టారు. ఇక్కడేమో ఇతను కలవడం, కొన్ని కప్పం కడతానికి కూడా ఇతను కలవడం, ఇతను అపాయింట్మెంట్. ఆ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ రోడ్కి క్లియర్ చేసి ధైర్యం లేదు. మాకు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి కవర్ రావాలంటారు. సో పరిశ్రమలు చంపేశాడు. సో దానివలన రావాల్సిన 100 పరిశ్రమలు కాదు, అందులో ఉద్యోగాలు రావాల్సిన లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. సో యువకులు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. సో వాళ్ళ ఓట్లు యువకులు కాదు, యువకులు ఉన్నారు, ఓట్లు రావు. మహిళలు సేమ్ లిక్కర్ ప్రాబ్లమ్, భర్తల్ని చూసిన వాళ్ళు ఉన్నారు. సెంటిమెంటల్గా కొద్దిమందికి ఇవ్వాల్సిన స్కీములు, గతంలో ఇచ్చిన స్కీముల్ని కొంచెం వీళ్ళ ద్వారా రూట్ చేసి ఒక భ్రమ కలిగించాడు. ఆ భ్రమలు కూడా తొలగిపోతున్నాయి. సో ఆ మహిళలకు భ్రమలు పూర్తిగా తొలగిపోతే ఇంకా అసలు అడ్రస్ ఉండడు. ఇలా ఏ కేటగిరీ తీసుకున్నా మనకున్నది యువకులు, పురుషులు, స్త్రీలు, ఉద్యోగస్తులు. సో అన్ని కేటగిరీస్ని, ఆఖరికి పోలీసులు కూడా చేసి పెట్టాడు. అన్ని కేటగిరీస్ని ఇలాగా మరి రాచి రంపాన పెట్టి అతను నెగ్గుతాడు అని చెప్పి అతను ఎలా అనుకుంటున్నాడో మనకు తెలియదు. బహుశా అతనికి కూడా తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో కూడా వచ్చిన తర్వాత లాస్ట్ 2 డేస్లో మేము చేసిన ఈ ఫ్లాష్ సర్వేలో, అంటే ఒక బేస్ పెట్టి దానికి ఫర్దర్ కంటిన్యూషన్ స్టడీస్, ఎక్స్ట్రాపోలేషన్ చూసుకుంటే దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు. ఈ విషయం మీద ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ల మీద ఏ కేటగిరీ అయినా, నేను చెప్పిన కేటగిరీలో 80% ఓట్లు వేసినా కూడా ఆ